కాబట్టి యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మువాడు దేవుని మూలముగా పుట్టినవాడు. చూడండి, మీరు దేవుని ప్రేమించేటువంటి వారు దేవుని మూలముగా పుట్టిన యేసు క్రీస్తును కూడా ప్రేమిస్తారు. సో దేవుణ్ణి ప్రేమించేవారు యేసు క్రీస్తును కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే యేసు క్రీస్తు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. అలాగే 2వ వచనం చూడండి, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. కాబట్టి దేవుని ప్రేమించేవాడు దేవుని మూలముగా పుట్టిన వాణిని ప్రేమిస్తాడు. మీరు చూడండి, దేవుని ప్రేమించేటువంటి వాడు దేవుని ఆజ్ఞలకు లోబడతాడు. దేవుని ఆజ్ఞలకు లోబడేటువంటి వారు దేవుని పిల్లలను ప్రేమిస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారు దేవుణ్ణి ప్రేమిస్తారు, యేసుక్రీస్తును ప్రేమిస్తారు, ఆజ్ఞలకు లోబడతారు, అలాగే దేవుని పిల్లలందరినీ ప్రేమిస్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనవి 2 ఆజ్ఞలే. పూర్ణమైన బలముతో, శక్తితో, పూర్ణమైన హృదయముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు ఈ 2 ఆజ్ఞలను కూడా కలిపి ఒక్కటే ధర్మశాస్త్ర సారాంశము అని చెప్పవలసి వస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు.